హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు పేపర్ ట్రిక్ చూపించా కదా, దాని ట్యూటోరియల్ ఇప్పుడు చూపిస్తాం మీకు. ఈ ట్రిక్ చేయాలంటే మనకు కావాల్సినవి 2 సేమ్ పేపర్స్గా ఉండాలి. తర్వాత ఒక వైర్ కావాలి, అది రెక్టాంగిల్ షేప్లోకి సెట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మనకు పేపర్ కావాలి, పేపర్ ఓ చిన్న స్మాల్ పేపర్. తర్వాత ఒక ఫెవిస్టిక్ ఆర్ గమ్ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. 2 సేమ్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో నుంచి ఒక పేపర్ని తీసుకొని ఇలా ఓపెన్ చేసి అందులో ఉన్న రైట్ సైడ్ పార్ట్ని హాఫ్ ఫోల్డ్ చేయాలి. హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉండే హాఫ్ పార్ట్ని ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్లో ఉండే హాఫ్ పార్ట్ని బయటకు ఫోల్డ్ చేయాలి. బయటకు ఫోల్డ్ చేసిన తర్వాత అలాగే సేమ్ లెఫ్ట్ సైడ్లో ఉండే హాఫ్ పార్ట్ని మళ్ళీ బయటకు ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేపర్ని తిప్పేసేయాలి. ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేయాలి, లోపలికి ఫోల్డ్ చేయాలి రైట్ సైడ్లో ఉండే పార్ట్ని. సేమ్ లెఫ్ట్ సైడ్లో ఉండే పార్ట్ని హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కార్నర్లో ఉండే పార్ట్ని కొంచెం బయటకు ఫోల్డ్ చేయాలి. రైట్ సైడ్లో ఉండే పార్ట్ని కొంచెం బయటకు ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉండే పార్ట్ని బయటకు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు పేపర్ని హాఫ్ ఫోల్డ్ చేయాలి, అంటే కింద నుంచి పైనకు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న సగం ఫోల్డ్ చేయాలి, హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేశాక ఇప్పుడు పేపర్ని తిప్పేసి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. బయట ఉన్న 2 పీసెస్ని పట్టుకొని ఇలా ఇక్కండి. ఇక్కిన తర్వాత ఇది పెద్ద పేపరే వస్తుంది కదా. ఇప్పుడు ఇది మనకు లాస్ట్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేయండి, ఇలా ఫోల్డ్ చేయండి. ఇంతకుముందు చేసినట్లు ఫోల్డ్ చేయండి. ఇలా హాఫ్ ఫోల్డ్ చేయండి. సేమ్ ఇంతకుముందు ఎలా చేశారో అలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి దాన్ని సైడ్కి పెట్టేసేయండి. ఇప్పుడు వైర్ తీసుకొని పేపర్ కింది పార్ట్లో పెట్టేసేయండి. కింద పార్ట్లో పెట్టేసి ఫెవిస్టిక్ చేయండి. మీ ఇష్టం, కిందనే పెట్టండి, పైన పెట్టండి. ఇలా చేసిన తర్వాత వైర్ కనపడకుండా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్స్లో కూడా ఫెవిస్టిక్ చేసి ఫోల్డ్ చేసి అతికించండి. ఇటు సైడ్ కూడా అలానే అంటించండి. అలాగే మిడిల్లో కూడా అంటించండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి ఇలా ఫస్ట్లో ఫోల్డ్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, దీనికి ఫెవిస్టిక్ చేయండి. ఇలా ఫెవిస్టిక్ చేసిన తర్వాత దీన్ని సెంటర్లో అతికించండి, మిడిల్లో. ఇలా మిడిల్లో ఎందుకు అంటించాలంటే ఇప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేయొచ్చు, రైట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేయొచ్చు. ఇలా చేస్తే అది కింద పడకుండా బాగా ఉంటుంది. దీన్ని సైడ్ పెట్టేసి ఇప్పుడు మెయిన్ పేపర్ని తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఈ పార్ట్లో ఫెవిస్టిక్ చేయాలి. ఇలా ఫెవిస్టిక్ చేసి దీన్ని అంటించాలి. ఇప్పుడు ఈ పార్ట్లో అంటించేయాలి. ఇప్పుడు పేపర్ టియర్ అండ్ రీస్టోర్ చేసే ట్రిక్ రెడీ అయింది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది రైట్ సైడ్లో ఉంది చూడు, అది అలానే పెట్టుకోండి రైట్ సైడ్. దీన్ని ఇప్పుడు ఇలా దించండి నేను చెప్పినట్లు. ఇది వెనకాలనే పెట్టుకోండి, ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా పెట్టుకోండి.
పెట్టుకునేది ఎవరు కనపడకుండా జాగ్రత్తగా చెప్పండి. ఈ 2 పీసెస్ పట్టుకొని ఇక్కండి. బ్యాక్ సైడ్ది ఎవరికి చూపేద్దండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.